సుమారుగా 5000 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం. ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా ఈ ప్రదేశంలోని అణువణువు మనకి శ్రీకృష్ణుడిని గుర్తు చేస్తూనే ఉంటాయి. హిందూగా పుట్టినందుకు జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది. శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం కూడా. మీ అందరికీ ఎలా ఉందో నాకు కూడా ద్వారకా వరకు వెళ్లి ఆ శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అని ఉంది. చాలా రోజుల ప్రయత్నం తర్వాత ఎట్టకేలకి హైదరాబాద్ నుండి ద్వారకకి నా ప్రయాణం మొదలైంది. నాతో పాటు మిమ్మల్ని కూడా ఈ వీడియోలో ఆ శ్రీకృష్ణుడి ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. ఈ వీడియోలో మీకు ద్వారకా నగరాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను. అంతేకాకుండా మన తెలుగు స్టేట్స్ నుండి ద్వారకా ఎలా వెళ్ళాలి, అక్కడ చూడాల్సిన ప్రదేశాలేంటి, అండ్ చేయాల్సినవేంటి, చేయకూడనివేంటి, ఈ ట్రిప్ ని బడ్జెట్ లో ఎలా కంప్లీట్ చేయొచ్చు, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటాను. ఫ్యూచర్ లో మీరు ద్వారకా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ అండ్ సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు న్యూ ట్రావెల్ సిరీస్. ఈ కొత్త ట్రావెల్ సిరీస్ లో మనం గుజరాత్ అండ్ రాజస్థాన్ స్టేట్స్ కవర్ చేయబోతున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కాబట్టి. ప్రెసెంట్ నేను శ్రీకృష్ణుడి ద్వారకాలో ఉన్నాను. ఇది గుజరాత్ అండ్ రాజస్థాన్ సిరీస్ లో ఫస్ట్ బ్లాగ్. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడి ద్వారకాని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు ద్వారకాకి ప్లాన్ చేసుకుంటున్నా ఆర్ ఫ్యూచర్ లో వెళ్ళాలి అనుకుంటున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వీడియోలోకి మనం కంప్లీట్ గా వెళ్లే ముందు నేను హైదరాబాద్ నుండి ద్వారకా వరకు ఎలా వచ్చాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. హైదరాబాద్ లో నేను ఉంటున్న ఇంటి నుండి ఇప్పుడే ర్యాపిడో బుక్ చేసుకుని కాచిగూడ రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయ్యాను. 10 రోజులకు సరిపడా నా బ్యాగ్ ని ఫుల్ గా సర్దేసి మైండ్ లో ఏ థాట్ లేకుండా బ్లాంక్ గా కూర్చో ఉన్నాను. జస్ట్ ఇప్పుడే కాచిగూడ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఏమైనా ఇలా రైల్వే స్టేషన్స్ కి రావడం పోవడం ఒక ఎమోషన్ నాకు. చూస్తుండగానే నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కాక తినేసి అలా నిద్రపోయాను. ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు మార్నింగ్. సన్ రైజ్ చూడడానికి మార్నింగ్ 5కే నిద్రలేచాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ లో వెస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాం, అందుకే మనకి సన్ రైజ్ వెనక కనపడుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో మొదలయ్యి 5 స్టేట్లు క్రాస్ చేసుకుని గుజరాత్ లో ఉన్న ఓకా వరకు వెళ్తుంది. ట్రైన్లో నేను రిజర్వ్ చేసుకున్న సీట్ నాకు ఇవ్వకపోయినా అంత ఫీల్ అవ్వనేమో కానీ ట్రైన్ డోర్ దగ్గర నిలబడేటప్పుడు మాత్రం నాకు ఎవరు అడ్డం ఉండకూడదు. ఓవర్ నైట్ జర్నీ అయితే ఎలాగోలా మేనేజ్ చేసేయచ్చు, కానీ ఈ ట్రైన్లో మనం 33 అవర్స్ జర్నీ చేయబోతున్నాం. అందుకే ఫుడ్ మొత్తం ఇంట్లోనే ప్యాక్ చేసుకుని వచ్చాను. బాగా ఆకలేసి ఎప్పుడో మధ్యాహ్నం తినాల్సిన లంచ్ని మార్నింగే తినేస్తున్నా. ఇప్పుడైనా మనం లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు సైడ్ లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడం చాలా బెస్ట్. సరే, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుండి ద్వారకా వరకు ఎలా రీచ్ అవ్వాలో మాట్లాడుకుందాం. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా అన్ని ప్లేసెస్ నుండి మీకు ద్వారకా వరకు డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. అన్ని వీక్లీ ట్రైన్సే ఉన్నాయి. మీరున్న ప్లేస్ ని బట్టి ద్వారకా వరకు రీచ్ అవ్వడానికి 33 గంటల నుండి 40 గంటల సమయం పడుతుంది. ట్రైన్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు అవసరం అయితే చెక్ చేసుకోండి. లేదు మేము ట్రైన్ లో అంత దూరం జర్నీ చేయలేం అనుకునే వాళ్ళకి మీకు ఫ్లైట్ ఆప్షన్ చెప్తాను. ద్వారకా వెళ్ళడానికి మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ జామ్నగర్. హైదరాబాద్ నుండి జామ్నగర్ వరకు రెగ్యులర్ ఫ్లైట్సే ఉన్నాయి, కాకపోతే ఫ్లైట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్లాన్ చేసుకునే 1 or 2 months ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారంటే మీకు ప్రైసెస్ తగ్గుతాయి. జామ్నగర్ లో ఫ్లైట్ దిగాక అక్కడ నుండి బస్ లో గానీ ట్రైన్ లో గానీ మీరు ద్వారకా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి ద్వారకాకి 2 గంటల దూరం మాత్రమే ఉంటుంది. సన్ రైజ్ నుండి సన్ సెట్ వరకు చాలా రోజుల తర్వాత ఇలా ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ఇప్పుడు మనం మహారాష్ట్ర బార్డర్ క్రాస్ చేసి అలా గుజరాత్ లోకి ఎంటర్ అవబోతున్నాం. మీలో ఎంతమందికి ఇలా ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రతి స్టేషన్ లో దిగాలి అనిపిస్తుంది? జస్ట్ ఇప్పుడే గుజరాత్ లోకి ఎంటర్ అయిపోయాం. ట్రైన్ డ్రైవర్ స్పీడ్ మామూలుగా లాగట్లేదు. కొండల మధ్యలో సన్సెట్ జరుగుతుంటే చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇన్నేళ్ల నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ ఇది. ఇంతకు ముందు నేను ఎప్పుడు గుజరాత్ కి ట్రావెల్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ ట్రిప్ లో మనం 2 స్టేట్లు కవర్ చేస్తున్నాం. ఒక్కసారి ఆకాశాన్ని చూడండి ఎలా ఉందో. మనం ఎన్నిసార్లు జర్నీ చేసినా ఇలాంటి బ్యూటీ అప్పుడప్పుడే మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు అసలు వదలకూడదు అంతే. మీకు స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది. ట్రైన్లో నా సెకండ్ నైట్ ఇది. రేపు పొద్దున కల్లా మనం ద్వారకాలో ఉంటాం. వెల్కమ్ టు ద్వారకా నగరం. ఇక్కడ రైల్వే స్టేషన్ డిజైన్ చూడండి ఎలా ఉందో.
అలా స్టేషన్ దిగి ద్వారకాలో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఆటోలు బానే ఉన్నాయి, కానీ నాకు మాత్రం అలా నడవాలి అనిపిస్తుంది. మనం ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే అక్కడ లోకల్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం తింటారు అని వాళ్ళ కల్చర్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడే కొత్త కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి. అలా కాసేపు నడిచాక ఒక ఆటో మాట్లాడుకొని నేను బుక్ చేసుకున్న హోటల్‌కి వెళ్తున్నాను. అక్కడ గుజరాతీ లాంగ్వేజ్‌లో ఉన్న లోకల్ బోర్డింగ్స్ అండ్ హోర్డింగ్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ద్వారకాలో ఆనంద్ చౌక్ అనే ఒక ప్రాంతానికి వెళ్తున్నాను. అక్కడే నేను బుక్ చేసిన హోటల్ రూమ్ ఉంది. నేనేదో పెద్ద సెంటర్ అనుకున్నాను. ఇదే అంట ఆనంద్ చౌక్ అంటే. ఇక్కడ నుండి 50 మీటర్స్ దూరం ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు అర్థం కాకపోతే వాళ్ళకి ఫోన్ చేశాను. సో నన్ను పికప్ చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడనమాట. ఈయనేదో నన్ను గుహలోకి తీసుకెళ్తున్నాడు. ఏంట్రా నన్ను చూసి సిగ్గుపడుతున్నావు? మాట్లాడు. అరే, ఇది నేనుంటున్న హోటల్ రూమ్‌కి బయట ఎన్విరాన్మెంట్. యాక్చువల్‌గా ఇది హోటల్ కాదు, ఇదొక హోమ్ స్టే. లోపలికెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ హోమ్ స్టే నేమ్ వచ్చేసి శ్రీనాథ్‌జీ హోమ్ స్టే. బయట ఎలా ఉన్నా సరే లోపల మాత్రం నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ హోమ్ స్టేని నేను గూగుల్ మ్యాప్స్‌లో చూసి కాల్ చేసి బుక్ చేసుకున్నాను. ద్వారకాలో మీకు 500 రూపీస్ నుండి కూడా రూమ్స్ దొరికేస్తాయి. కాకపోతే మనకి నీట్‌గా ఉండాలంటే మాత్రం అట్‌లీస్ట్ 1000 రూపీస్ స్పెండ్ చేయాలి. నాకైతే ఇది సాటిస్ఫైడ్‌గానే అనిపించింది. అండ్ మీరు ఫ్యామిలీ అయితే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వీళ్ళ కాంటాక్ట్ నంబర్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీకు అవసరమైతే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ అదంతా ఏం దొరకదు, బయటికెళ్ళి తినాల్సిందే. సో చూసారు కదా, 33 అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత ద్వారకా రీచ్ అయ్యాను. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. ఇప్పుడు నేను ద్వారకా టెంపుల్ నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాను. మీరు ఒకవేళ ద్వారకా రావాలి అనుకుంటే ఫస్ట్ ద్వారకా ఎలా రీచ్ అవ్వాలి, ద్వారకాలో ఎక్కడ స్టే చేయాలి, ద్వారకాలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అండ్ ద్వారకా ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. ద్వారకా ప్లేస్ గురించి పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అన్ని విషయాలు ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. మీకు నార్మల్గా కనిపిస్తున్నానేమో, నాకైతే ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అర్జెంటుగా వెళ్ళి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. నేనుంటున్న హోమ్ స్టే టెర్రస్ నుండి చూస్తే ద్వారకా టెంపుల్ కనిపిస్తుందంట. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే ద్వారకా టెంపుల్. ఇప్పుడే మనం ఉంటున్న స్టే నుంచి బయటకు వచ్చాను. ద్వారకాలో మీరు ఎక్కడ చూసినా మీకు ఆవులు కనపడతాయి. శ్రీకృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ బాగా పెంచుతారు. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా సరే ఫస్ట్ నాకు కడుపులో ఏదన్నా పడాలి. సో అలా చూస్తూ ఉంటే రైట్ సైడ్ ఒక చిన్న రెస్టారెంట్ కనపడింది. ఏదో పేరుకి మెనూ కార్డ్ తీసుకున్నాను కానీ వీళ్ళ భాష మనకు అర్థం కాదు. ఏమీ తెలియదు కాబట్టి ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చా. 4-5 రకాల కర్రీస్తో పాటు ఒక 2 రోటీలు ఇస్తారు. అండ్ రైస్ క్వాంటిటీ అయితే చాలా చాలా తక్కువ ఇచ్చారు. నార్త్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే ఉంటుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు నాకు రైస్ తప్ప ఏం తిన్నా సరే అంతగా తిన్నట్టు అనిపించదు. ఇప్పుడు నేను ద్వారకాలో ఉన్న మెయిన్ టెంపుల్ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాను. ఇది ఆ టెంపుల్కి ముందున్న స్ట్రీటే. మధ్యాహ్నం టైం అయ్యేసరికి పెద్దగా మీకు జనాలు కనిపించట్లేదు. నేను ఈవినింగ్ 7కి దర్శనంకి లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో అయితే కాస్త రష్ తక్కువగా ఉంటుంది. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు దర్శనంకి అలౌ చేయరు. వెళ్తే ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాలి, లేదంటే సాయంత్రం 6 తర్వాత వెళ్ళాలి. ఆ టైమింగ్స్లో అయితే మీకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ద్వారకా మొత్తాన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే 2 రోజులు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక్కడ కొన్ని ప్లేసెస్ని మీరు నడిచి వెళ్ళి చూడొచ్చు, అండ్ కొన్ని ప్లేసెస్కి మాత్రం మీకు వెహికల్ కావాలి. ఇక్కడ నడిచి ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అన్ని ఫస్ట్ డేనే చూసేయండి, అండ్ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని సెకండ్ డే చూడండి. ద్వారకాలో మీరు తప్పనిసరిగా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అండ్ వాటిని 2 డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది సుధామ సేతు సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇక్కడ సుధామ అంటే శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు. భగవద్గీత ప్రకారం సుధామ అంటే శ్రీకృష్ణుడు చదువుకునేటప్పుడు తన స్నేహితుడు, పైగా భక్తుడు కూడా. ఆయన పేరు మీదే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2016లో ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రతి చోట ఒక నది కనిపిస్తుంది కదా, అలాగే ఇక్కడ గోమతి నది. దీన్ని గోమతి ఘాట్ అంటారు. పద్ధతి ప్రకారం ఈ నదిలో స్నానం చేసిన తర్వాతే ఆలయంలో శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఈ ప్లేస్ని సాయంత్రం 6 గంటల సమయంలో చూశారంటే అద్భుతంగా ఉంటుంది. ఈ డైరెక్షన్లో గోమతి నది ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.
గోమతి నది క్రాస్ చేయడానికి ఈ బ్రిడ్జి కట్టారు. శ్రీకృష్ణుడికి ఆవులంటే చాలా చాలా ఇష్టం. ఆవులంటే ఆయనకున్న అమితమైన ప్రేమ వల్లే ఆయనకి గోవింద, గోపాల అనే పేర్లు వచ్చాయి. మనం భక్తితో చూడాలే గానీ ఇక్కడ అణువణువులో మనం శ్రీకృష్ణుడిని ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ నుండి గుడి గోపురం ఎలా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు నేను గోమతి నదిని క్రాస్ చేసుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది, అందుకే నీళ్లలోనే నడిచి వెళ్ళిపోతున్నాను. రెండు 2022లో ఈ బ్రిడ్జిని రెనోవేషన్ పేరుతో క్లోజ్ చేశారు. ఒకవేళ ఈ నదిలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే ఇది క్రాస్ చేయడానికి మీకు బోట్స్ కూడా ఉంటాయి. నదిని మనం ఎందుకు క్రాస్ చేసామో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్న ఆలయం పేరు లక్ష్మీనారాయణ ఆలయం. ఈ ఆలయం పక్కనే మొత్తం 5 బావులు ఉంటాయి. వీటిని పంచ పాండవ తీర్థాలు అంటారు. మహాభారతం టైంలో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. వాళ్ళ తపోశక్తితో మొత్తం 5 బావుల్ని తవ్వుతారు. ఇక్కడున్న ఒక్కొక్క బావి ఒక్కొక్క తీర్థంతో సమానం అన్నమాట. చాలా మంది ఇక్కడున్న నీటిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది ఆ నీళ్లని పైకి తీసి బాటిల్స్ లో అమ్ముతున్నారు. ఒంటెలపైన అలా కూర్చోబెట్టి తీసుకెళ్తారు. దాంతోపాటు ఏటీవీ మోటార్ రైడ్స్ కూడా ఉంటాయి, ట్రై చేయండి. మళ్ళీ నదిని క్రాస్ చేసుకొని అవతల సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి దేవాలయం చూద్దాం పదండి. ఇప్పుడు టైం సాయంత్రం 4:30 అవుతుంది. ఇప్పటి నుండి భక్తుల్ని గుళ్ళోకి అలౌ చేస్తారు. మీకు సంబంధించిన చెప్పులు, బ్యాగులు ఇంకా ఫోన్లు అన్ని ఈ కౌంటర్లో ఇచ్చేసేయాలి. ఇవి గుడికి సంబంధించిన కౌంటర్స్ అన్నమాట. ఇవే కాకుండా ప్రైవేట్ గా ఇలా చాలా మంది షాప్స్ పెట్టుకుంటారు. ఫ్రాడ్ ఏం జరగదు, మీరు ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బయట రోడ్లో నుండే క్యూ స్టార్ట్ అయింది చూడండి. నేను చెప్పాను కదా ఈ టైంలో ఫుల్ రష్ ఉంటుంది. ఈ టైంలో మీరు దర్శనంకి వెళ్లారంటే అట్లీస్ట్ 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇప్పటి నుండే అసలు వీడియో మొదలవుతుంది. ఆలయంలోకి వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకునే ముందు ద్వారకా యొక్క చరిత్ర గురించి మనందరికీ తెలియాలి. హిందువులందరికీ మోక్షాన్ని కలిగించే 7 మోక్షాలలో ఒకటి ద్వారక. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడి పరిపాలించిన రాజ్యమే ద్వారక. హిందువుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ద్వారకలో శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలి అని ఈ పుణ్యక్షేత్రాన్ని చార్ధాంలలో ఒకటిగా ప్రతిపాదించారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు. మన భారతదేశంలో ఉన్న 108 దివ్య దేశాల్లో ఒకటి ద్వారక. ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారక ఏదైతే ఉందో ఇది అసలైన ద్వారక కాదు. దాంట్లో ఇది ఒక భాగం మాత్రమే. ద్వాపర యుగంలో తన ప్రజల్ని రక్షించుకోవడానికి శ్రీకృష్ణుడు కట్టిన అసలైన ద్వారకా నగరం ఇప్పుడు లేదు. అది సముద్ర గర్భంలో కలిసిపోయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కంసుడి మామైన జరాసంధుడు ప్రతీకారంతో శ్రీకృష్ణుడి రాజ్యమైన మధుర పైన చాలాసార్లు దాడి చేస్తాడు. అయితే ఈ ప్రమాదం నుండి తన రాజ్య ప్రజల్ని రక్షించుకోవడానికి శ్రీకృష్ణుడు ఒక ఆలోచన చేస్తాడు. తన యాదవ రాజ్యాన్ని కాపాడుకోవడానికి విశ్వకర్మ సహాయంతో సముద్రం మధ్యలో ద్వారకా అనే ఒక అద్భుతమైన నగరాన్ని కడతాడు శ్రీకృష్ణుడు. తర్వాత చాలా ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నగరాన్ని పరిపాలించాడు. ఈ నగరాన్ని ద్వారామతి అని కూడా పిలుస్తారు. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత ఒక పెద్ద ప్రళయం కారణంగా ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకా నగరం నుండి 20 కిలోమీటర్లు అరేబియా సముద్రంలో ప్రయాణించిన తర్వాత 40 మీటర్ల లోతులో అసలైన ద్వారకా నగరం బయటపడింది. ఆర్కియాలజిస్టులు చెప్పేదేంటంటే సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం ఏదైతే ఉందో అది క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల నాటిది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటున్న ద్వారకా ఏదైతే ఉందో దీన్ని గోమతి ద్వారకా అంటారు. బెయిట్ ద్వారకా అని ఇంకొకటి కూడా ఉంది, అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ద్వారకా యొక్క చరిత్ర. ఇప్పటి వరకు అంతా ఓకే. మరిక్కడ శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఎవరు కట్టారు? మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి యొక్క ముని మనవడైన వజ్రనాభ మొట్టమొదటిసారి ఇక్కడ శ్రీకృష్ణుడి దేవాలయాన్ని నిర్మించాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం మాత్రం ఆ కాలం నాటి ఒరిజినల్ టెంపుల్ కాదు. కానీ ఆ దేవాలయం ఉన్న చోటు మాత్రం ఇదే. విదేశీ దండయాత్రల్లో భాగంగా మన దేశంలో ఉన్న ప్రముఖమైన దేవాలయాలన్నీ నేలమట్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే ద్వారకలో కూడా జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం 15-16 శతాబ్దాల్లో కట్టబడింది. కానీ ఈ ఆలయం యొక్క కొన్ని పార్ట్స్ మాత్రం క్రీస్తు పూర్వానికి సంబంధించినవి. ఈ ఆలయాన్ని ఒక్కరు మాత్రమే నిర్మించలేదు, అక్కడ స్థానికంగా పరిపాలిస్తున్న రాజులు ఒకరి తర్వాత ఒకరు కట్టిస్తూ వచ్చారు. ద్వారక ఆలయ గోపురం 256 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంతటితో ద్వారక ఆలయ చరిత్ర కూడా మనం మాట్లాడేసుకున్నాం.
శ్రీకృష్ణుడు ఈ ప్రాంతాన్ని వదిలేసి 5000 ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికీ గోవులు గోపికలతో ఈ ప్రాంతం కళకళ్లాడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు దేవుడు అవతారమైనా సరే ఆయన ఒక మనిషిలాగే పుట్టాడు, ఒక రాజులాగా బ్రతికాడు. ఇక్కడ ప్రాంతాల్ని ఆయన రాజులాగా పరిపాలించాడు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆయన్ని ద్వారకాధీష్ అంటారు. అంటే ద్వారకకి రాజు అని అర్థం. ప్రజలందర్నీ సంతోషపెట్టడమే ఆ శ్రీకృష్ణుడి తత్వం. అందుకే ఇక్కడ ప్రజలు సంతోషంగా కనపడతారు. ఆలయం నుండి ఒక 1/2 కిలోమీటర్ మనం నడుచుకుంటూ వెళ్ళామంటే ద్వారకా బీచ్ వస్తుంది. అక్కడే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి కాసేపు సన్సెట్ వ్యూస్ ని ఎంజాయ్ చేయండి. ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ ప్లేస్లో ఒక మ్యాజిక్ ఉందే అనిపిస్తుంది. ఈ వ్యూస్ చూస్తుంటే చిన్నప్పుడు నేను చూసిన దేవీపుత్రుడి సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది సముద్ర నారాయణ దేవాలయం. ఒక్కోసారి మనసులో ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ప్రదేశాలు నిజంగా భూమిపైన ఉంటాయా అనిపిస్తుంది. ఒక ప్యూర్ పాజిటివ్ వైబ్, అది మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇదే గోమతి నది సముద్రంలో కలిసే చోటు. అండ్ ఇక్కడ నుండే మనం సముద్ర నారాయణ టెంపుల్లోకి వెళ్ళాలి. ఇది చిన్న ఆలయం అయినా సరే మర్చిపోలేని ఒక అనుభూతినిచ్చింది. ఇక్కడే ఒక గోశాల కూడా ఉంది. మీకు ఇవ్వాలి అనిపిస్తే ఈ ఆవులకి ఏదైనా ఇవ్వచ్చు. ద్వారకలో మీరు ఎక్కడున్నా సరే సాయంత్రం టైంకి బీచ్కి వచ్చేసేయండి. అలా ప్రశాంతంగా కూర్చొని సన్సెట్ చూడండి. ఈ గుడి, పక్షులు, సముద్రం, ఇంకా ఈ గాలి మనకి శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడేమో అనిపించేలా చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ నేను ద్వారకాలో సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయానికి వచ్చాను. ఇది ద్వారకా బీచ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సన్సెట్ అంతా కంప్లీట్ అయిపోయాక ద్వారకా నగరం ఎలా ఉందో చూడండి. ద్వారకా ట్రిప్కి మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి ద్వారకా టెంపుల్కి బయలుదేరాను. టెంపుల్ చుట్టుపక్కల మొత్తం మంచి షాపింగ్ ఏరియా ఉంటుంది. కళకళలాడిపోతుంది అనుకోండి. జస్ట్ ఇప్పుడే శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. నల్లగా మెరిసిపోతున్న శ్రీకృష్ణుడిని చూసి మనసుకి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతటితో ద్వారకాలో మన మొదటి రోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ద్వారకాలో చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. రేపు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఐలాండ్కి కూడా వెళ్ళబోతున్నాను. అవన్నీ మీకు ద్వారకా పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.